Hello Aditya. Hello, ma'am. Okay, video clear ఉందా? Yes, ma'am. Okay. Okay, triple IT Hyderabad or Nagpur, ma'am. Triple IT Nagpur. triple IT Nagpur. Okay. So first of all, linear algebra కదా. Oh, ma'am. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ టాపిక్. ఐగన్ Vectors. values and Vectors. eigen vectors. Okay, simple topic and most important also. ఓకే, ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫైండ్ ద క్యాల్సియం ఉందా? Yes. ఓకే, సూపర్. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ వెక్టర్స్ ఆఫ్ ఒక మ్యాట్రిక్స్ తీసేసుకుందాం. 2x2 ఆర్ 3x3 ఏదైనా అనొచ్చు మనల్ని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 minus 6 2 minus 6 7 minus 4 2 minus 4 3 ఇచ్చేసాడు అంట. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐగన్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత వచ్చిన ఐగన్ వాల్యూస్ ఎన్ని ఐగన్ వాల్యూస్ వస్తే అనే ఐగన్ వెక్టర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికోసం ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. ఏంటి? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటంటే డేట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 అంటాం. ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0. బట్ దీన్ని నేను షార్ట్ ఫామ్ కింద అంటే ఇన్ కేస్ అంటే ఎలా ఫైన్ 2 ways చెప్తాను దీనికి. నీకు ఎలా ఈజీ ఉంటే అలా ఫాలో అవ్వచ్చు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఏ మైనస్ లాంబ్డా ఈ మ్యాట్రిక్స్ అంటున్నాం. ఏ మ్యాట్రిక్స్ ఈస్ 8 minus 6 2 minus 6 7 minus 4 2 minus 4 3. ఇది ఏ మ్యాట్రిక్స్. లాంబ్డా ఐ అంటున్నాం కదా. సో లాంబ్డా ఇంటూ ఐ మీన్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 సో 0 0 1. దేర్ఫోర్ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనం 8 మైనస్ లాంబ్డా అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి -6 అండ్ 2. ఓన్లీ మనకి డయాగ్నల్ లో మాత్రమే లాంబ్డా సబ్ట్రాక్షన్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకొని ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కి డేట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనం ఏంటి డేట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సేమ్ మ్యాట్రిక్స్ ని ఇక్కడ రాస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ గా. చూడు 8 మైనస్ లాంబ్డా -6 2 -6 7 మైనస్ లాంబ్డా -4 2 -4 3 మైనస్ లాంబ్డా. డెట్ చేయాలి. డెట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకోవాలి. ఆల్టర్నేట్ గా పెట్టేసుకొని ప్లస్ 8 మైనస్ లాంబ్డా హాఫ్. సో 8 మైనస్ లాంబ్డా అనేది మనకి ఫస్ట్ కాలం ఉంది కదా, అవి కట్ చేసేసి రిమైనింగ్ వాటికి ఇలా క్రాస్ గా చేసుకో. ఏడి మైనస్ బిసి 7 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 4 ఆర్ 16. ఇది క్లోజ్ చేసేసుకొని నెక్స్ట్ ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 ఇంటూ ఫస్ట్ రో సెకండ్ కాలం కట్ చేసుకుంటే -6 ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్. సో 4 2s are 8. సో -8 ఆల్రెడీ మిడిల్ లో మైనస్ ఉంది కదా, +8 వస్తుంది. ప్లస్ 2 ఆఫ్. సో సేమ్ ఫస్ట్ రో థర్డ్ కాలం కట్ చేసేసుకుంటే 6 4s are 24 -2 ఇంటూ 7 మైనస్ లాంబ్డా. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మైనస్ లాంబ్డా ఆఫ్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 7 3s are 21 7 లాంబ్డా 3 లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్
minus 16. Next of all, plus 6 into minus Minus 18 18 plus minus 6 6 lambda plus plus 6 8 lambda plus 8 plus 2 of 24 minus 14 plus 2 lambda. plus 2 lambda. Therefore, 8 minus lambda of, so 21 minus 16 is 5. 5 Minus 7 lambda minus 10 lambda plus, plus lambda square. okay, plus 6 of minus 18 plus 8 is minus 10 plus 6 lambda. plus 6 lambda plus 2 of 10 plus 2 lambda. 2 lambda. Again, ఇంకా సింప్లిఫికేషన్ బ్యాలెన్స్ ఉంది మనకి. 8 minus lambda of, so here 5 minus 10 lambda plus lambda square plus 6 into minus 10 plus 6 lambda, 2 of 10 plus 2 lambda. Simplification. So 8 5s are 40, 8 10s are 80 plus 8 lambda square. Next minus lambda తో చేస్తే minus 5 lambda minus 10 lambda, sorry, plus 10 lambda square minus lambda cube. ఈ ఇప్పుడు ఇవి minus 60 plus 36 lambda square plus 20 plus 4 lambda. Again, first highest power is minus lambda cube. Next one is 8 plus 10 is 18 lambda square. 18 lambda square plus 36. 18 plus 36 is 54. 54, yes. 54 lambda square. And lambdas వచ్చేసి minus 80 plus 4 lambda minus 5 minus 85 plus 4 minus 81 lambda minus 81. Okay. Remaining values 40 plus 20. 60 minus 60 0. Sorry 0. ఇవి వచ్చేసాయి. సో మనం దీన్ని క్యాల్సీలో సాల్వ్ చేస్తే మనకి 3 ఐగన్ వాల్యూస్ వస్తాయి. సో క్యాల్సీ అవైలబుల్ ఉందా ఇప్పుడు నీ దగ్గర? ఓకే, ఫస్ట్ ఎలా చేయాలో ఐడియా ఉందా క్యాల్సీలో? క్యాలిక్యులేటర్ అండి. అవునండి. ఏదైనా అది మొబైల్లో కదా ఇంజనీరింగ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకో. తీసుకున్నావా? ఒక్క నిమిషం తీసుకున్నాను. ఓకే. లేదని చెప్పమని మేడం, అది వాడు క్యాండిడేట్ ఎవరో అడిగాడు, వీడు ఫ్రెండ్ అక్కడ, వాడు మళ్ళీ వెనక్కి ఇవ్వలేదు. ఓకే ఓకే. సో మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐగన్ వాల్యూ క్యాలిక్యులేటర్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ ఉంది, ఫ్రమ్ ఈక్వేషన్ లేదు. ఈక్వేషన్, పాలినామియల్ ఈక్వేషన్. ఓకే, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ క్యాలిక్యులేటర్. ఈక్వేషన్. ఈక్వేషన్ ఈజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడు, ఇక్కడ ఒక వాల్యూ రాంగ్ పడిపోయింది మనకి. 6 6 ఆర్ 36 లాంబ్డా, నాట్ లాంబ్డా స్క్వేర్. ఓకే, నువ్వు చెప్తావేమో అనుకున్నా నేను అప్పుడే. ఐడెంటిఫై చేయాలి. 6 6 ఆర్ 36 లాంబ్డా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి మనకి మైనస్ లాంబ్డా క్యూబ్ అండ్ 8 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 10 ఈజ్ 18 లాంబ్డా స్క్వేర్. Next lambda terms are minus 80 minus 5. Minus 85. ఇవి రెండు 36 plus 4 అంటే 40 వస్తుంది.
minus 85 plus 40 is minus 45 lambda and remaining are 0. ఓకే, ఇప్పుడు ఇది మనం క్యాల్సిలో సాల్వ్ చేయాలి కాదా, మన దగ్గర క్యాల్సి లేదు కాబట్టి ఇది నార్మల్ గా ట్రై చేద్దాం. ఎలా ఉంది మనకి ఈక్వేషన్? మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 18 లాంబ్డా స్క్వేర్ మైనస్ 45 లాంబ్డా ఈక్వల్స్ టు 0 రాసేసాం. సో మనకి ఈ 3 టర్మ్స్ లో కామన్ టర్మ్ ఏం కనిపిస్తుంది ఇక్కడ? లాంబ్డా కామన్ టర్మ్ తీసుకోవచ్చా? సో లాంబ్డా అనేది కామన్ టర్మ్ తీసుకుంటే మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 18 లాంబ్డా ఈక్వల్స్ టు 0. సో ఒక లాంబ్డా ఈక్వల్స్ టు 0 ఉండు, ఇది కూడా ఈక్వేషన్ 0 చేసేసుకుందాం. 18 లాంబ్డా మైనస్ 45 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు మనకి స్క్వేర్ ఉంది, మనం 2 రూట్స్ కంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ చేసేసుకొని ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవచ్చు. దానికి మైనస్ 8 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 18 లాంబ్డా మైనస్ 45 మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఇది యూజ్ చేసి చేసుకోవచ్చు, దీనికి క్యాల్సి అవసరం లేదు కాబట్టి. సో లాంబ్డా మనకేంటి, ఎలా కంపారిజన్ చేసుకుంటాం? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఈక్వేషన్ కి. అంటే ఇది ఇప్పుడు ఏ వాల్యూ అండ్ బి వాల్యూ, సి వాల్యూ. బి వాల్యూ ఈజ్ 18, సో మైనస్ 18 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి కి స్క్వేర్ 18 స్క్వేర్ 4 into a value minus 1 and c value is minus 45 by 2 into a value. Therefore minus 18 plus or minus 18 square 18 into 18 is 324. Okay, minus into minus plus, plus into minus is minus 4 into 45. So 45 4 are check chesko, 4 5 are 20 180 by minus 2. Therefore minus 18 plus or minus 324 minus 180 check చేసుకుంటే మనకి 64 వస్తుంది by minus 2. Minus 18 plus or minus under root 64 is 8 8 are కాబట్టి 8 రాసేస్తుంది. 324 minus 180 is 144, right? 144. Okay. 144 under root of 144 is 12. okay. Therefore minus 18 Plus 12. plus 12 by minus 2, 1 root, and minus 18 minus 12 by minus 2. Therefore minus 18 plus 12 is 6 minus 6 minus 6 by minus 2, and minus 30 by minus 2. Minus minus cancel, 2 ones are 2 3s are minus minus cancel 15. సో 3, 15 2 రూట్స్ వచ్చాయి. బట్ మనకి పాలినామియల్ ఆఫ్ ద క్యూబ్ కదా ఇక్కడ స్టార్ట్ అయింది. సో క్యూబ్ స్టార్ట్ అయింది కాబట్టి 3 రూట్స్ కావాలి. ఇప్పుడు వచ్చిన వాల్యూ 3 and 15 వచ్చాయి. ఆల్రెడీ ఇక్కడ మనం లాంబ్డా ఈక్వల్ టు 0 పెట్టేసాం కాబట్టి అది కూడా ఒక రూట్ అవుతుంది. ఈ 3 వాల్యూస్ ని మనం ఐగన్ వాల్యూస్ అంటాం. సో మనకి ఇంత టైం ఇంత లాగ్ అయింది, ఇక్కడ కూడా మనకి మిస్టేక్స్ వచ్చినాయి కదా. ఈ మెథడ్ చేస్తే ఇలా ఉంటుంది. నేను దీనికి ఇంకొక సింపుల్ మెథడ్ చెప్తాను, అంటే దాంట్లో అసలు క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అనేవి రావన్నమాట. దానికోసం ఏంటి అంటే 8 minus 6 2 minus 6 7 minus 4 2 minus 4 3. ఇదే ఈక్వేషన్ మ్యాట్రిక్స్ కి. క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ వచ్చేసి ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఇది రాసేసుకోవాలి. స్టాండర్డ్ ఈక్వేషన్ లాంబ్డా క్యూబ్ మైనస్ S1 లాంబ్డా స్క్వేర్ ప్లస్ S2 లాంబ్డా మైనస్ S3 ఈక్వల్స్ టు 0 అన్నమాట. మనం ఇక్కడ S1 S2 S3 వాల్యూసే ఫైండ్ అవుట్ చేయాలి. ఐగన్ వాల్యూస్ చేయాలంటే ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకొని మనం S1 S2 S3 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ S1 వచ్చేసి ఏంటి అంటే సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్. సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ వచ్చేసి ఏంటి, ఇక్కడ డయాగ్నల్స్ అంటే 8 +
7 + 3 = 18. సో S1 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ S2 వాల్యూ. S2 వాల్యూ వచ్చేసరికి సమ్ ఆఫ్ ద cofactors of the diagonal. Cofactors of the diagonal. డయాగ్నల్ కి కోఫాక్టర్స్ రాద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. డయాగ్నల్ ఏంటి మనకి 8, 7, 3 కదా. 8 కి కోఫాక్టర్ అంటే 8 అనేది ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో అవి క్లోజ్ చేసేసుకొని రిమైనింగ్ 4 వాల్యూస్ తీసు. ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, ఇవి కట్ చేసేస్తే ఏముంటాయి మనకి 7 -4 -4 3. ఓకే, ఇప్పుడు 7 కి కోఫాక్టర్స్ రాసుకోవాలి. 7 కి కోఫాక్టర్ అంటే 7 అనేది ఈ రోలో ఉంది, ఈ కాలం. నో చూడు, 7 అనేది సెకండ్ రోలో ఉంది, ఈ కాలం లో ఉంది. ఇవి కట్ చేసేసుకుంటే ఇంకా రిమైనింగ్ లెఫ్ట్ ఉంటే ఏంటి 2 3. ఓకే, నెక్స్ట్ డయాగ్నల్ 3 అంటున్నాం. 3 కి కోఫాక్టర్ అంటే 3 అనేది ఈ రో ఉంది, ఈ కాలం ఉంది. ఇవి కట్ చేసుకుంటే 8 -6 -6 7. 8 -6 -6 7. ఇప్పుడు AD - BC లాగా క్రాస్ గా చేసుకో. 7 3s are 21 -16 ప్లస్ 8 3s are 24 -3 2s are 6. 8 7s are 56 -36. Therefore 5 24 -6. 24 - 6 is 18. 18. ఇది 3 నా 4 ఆ? 36 ప్లస్ అవుతుంది కదండి. 56 - 36 ఇక్కడ మనకి AD - BC. ఇది 56 AD - BC లాగా ఇది క్రాస్ గా చేసుకుంటాము. -6 6 ఇది ఎలాగో మనకి ప్లస్ వస్తుంది. సో -ఆఫ్ ప్లస్ ఇస్ మైనస్ వస్తుంది. ఇక్కడ మనకి ఫార్ములానే AD - BC. ఓకేనా? 8 2 2 3 దిస్ వాల్యూ 8 2 2 3. 8 3s are 24 -2 2s are 4. ఇది ప్లస్ 20. 56 - 36 is 20. 20 + 20 40 45 వచ్చేసింది. S1 S2 వచ్చేసింది. S3 అంటున్నాం కదా. S3 అంటే డెట్ చేసుకోవాలి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి. S3 = det of the given matrix. Therefore 8 -6 2 -6 7 -4 2 -4 3 కి డెట్ చేసుకోవాలి. డెట్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ 8 × 7 3s are 21 -4 4s are 16. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 ఇంటూ ఈ రో ఇది కట్ చేసుకుంటే 6 3s are 18 -8 అంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ప్లస్ 2 ఇంటూ ఇది కట్ చేసుకుంటే 24 - 14. సో 8 of 21 - 16 is 5. 6 into -10 2 into 10. 8 5s are 40. 6 10s are 60. 2 10s are 20. 0 వచ్చింది. సో ఈ S1 S2 S3 వాల్యూస్ ని ఇక్కడ పెట్టేసుకుంటే λ³ మైనస్ S1 వాల్యూ ఇస్ 18 వచ్చింది. 18 λ². S2 వాల్యూ 45 వచ్చేసింది. 45 λ మైనస్ S3 వాల్యూ 0 వచ్చింది. సో మనం ప్రీవియస్ గా చేసిన ఈక్వేషన్ వాల్యూస్ కూడా ఇవే కదా. సో మనకేంటి అంటే ఎగ్జామ్ లో ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు చాలా లెంతీ అవుతుంది. ప్లస్ టైం టేకింగ్ అవుతుంది. ఇలా మిస్టేక్స్ పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనం లాంబ్డాస్ ని యూజ్ చేయం కాబట్టి డిజిట్సే కదా, డైరెక్ట్ గా అడిషన్ చేసేసుకోవడం వాటి కోఫాక్టర్స్. ఈ డెట్ అయితే యాక్చువల్ గా నీకు క్యాల్సీ ఉంటే క్యాల్సీలో కూడా ఈ డెట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ మ్యాట్రిక్స్ ని ఎంటర్ చేసి డెట్ చేసేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది 0. ఇంక నువ్వు ఇది కూడా చేయాల్సిన అవసరం రాదు. నీకు ఎలాగో ఇప్పుడు ఇంతకు ముందే సాల్వ్ చేసాం కదా. దీనికి వాల్యూస్ ఏమొచ్చేసాయి మనకి 3 15 0 వచ్చాయి. దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. ఇప్పుడు మనం వెక్టార్స్ చేయాలి కదా. వాల్యూస్ వచ్చేసాయి. మనం ఇప్పుడు వెక్టార్స్ చేసుకోవాలి. వెక్టార్స్ ఎలా చేస్తాము అంటే 3 కి 15 కి 0 కి వెక్టార్స్ ని ఇప్పుడు చేద్దాం.
ఇండివిడ్యువల్ గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. ఐగన్ వెక్టార్ at లాంబ్డా ఈక్వల్స్ టు ఫస్ట్ ది 3 దగ్గర చేయాలి. సో ఐగన్ వెక్టార్స్ ఏంటంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక మ్యాట్రిక్స్ రాసాము చూసావా, ఇది ఈ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఏంటిది 8 మైనస్ లాంబ్డా మైనస్ 6 2. ఆ మ్యాట్రిక్స్ ఏంటంటే 8 మైనస్ లాంబ్డా మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ లాంబ్డా మైనస్ 4 2 మైనస్ 4 3 మైనస్ లాంబ్డా. ఈ మ్యాట్రిక్స్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో 3 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 3 ని సబ్స్టిట్యూషన్ చేస్తే 8 మైనస్ 3 is 5 minus 6 minus 2 minus 6 7 minus 3 is 4 and minus 2 minus 4 0. ఓకే. సో వెక్టార్స్ అంటే మనము x1 x2 x3 తో రిప్రజెంట్ చేసుకుని ఈక్వల్ టు 0 0 0 తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్స్ రాసేసుకున్నాం. ఈక్వేషన్స్ ఎలా వస్తుంది అంటే మనము ఈ రోని ఈ కాలం కి ఇంటూ చేసేసుకోవాలి. అంటే 5x1 మైనస్ 6x2 2x3 ఈక్వల్స్ టు 0. దిస్ వన్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ ఇస్ minus 6x1 plus 4x2 minus 4x3 equal to 0. Okay. 2x1 minus 4x2 plus 0x3 or no x3 equals to 0. Okay. ఇప్పుడు మనము x1 x2 x3 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇటు రైట్ సైడ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం వీటిని క్యాల్స్ లో సాల్వ్ చేయకూడదు. డైరెక్ట్ ఈక్వేషన్స్ ని ఎంటర్ చేస్తే క్యాల్స్ లో జీరోస్ వస్తాయి. బట్ మన వెక్టార్స్ అనేవి ఓన్ గానే చేయాలి. ఎలా చేయాలి అని అంటే ఇంటర్మీడియట్ లో కూడా ఐడియా ఉంటుంది ఇలాంటి టాపిక్స్. ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు నీకు ax ప్లస్ by ప్లస్ c1 ఇలా ఉన్నాయి అనుకో, మనం x వాల్యూ y వాల్యూ కాన్స్టెంట్ వాల్యూస్ కోసం ఏం చేస్తామంటే b c a b ఇలా పెట్టుకొని చేస్తాం అనమాట ఈక్వేషన్స్ అనేవి. ఇప్పుడు ఇన్ కేస్ అది గుర్తు లేదు అని అంటే మనం ఇక్కడ చెప్తాం చూడు. ఇప్పుడు మనం రాసిన ఈక్వేషన్స్ రాస్తున్నాను ఇక్కడ. 2x3 ఈక్వల్స్ టు 0 మైనస్ 6x1 ప్లస్ 4x2 మైనస్ 4x3 ఈక్వల్స్ టు 0 2x1 మైనస్ 4x2 ప్లస్ 0x3 ఈక్వల్స్ టు 0 రాస్తాం. ఈ 3 ఈక్వేషన్స్ లో ఎనీ 2 ఈక్వేషన్స్ తీసుకో, ఏవైనా పర్లేదు. అది 1 2 నా 2 3 నా 3 1 అనేది మన ఇష్టం. అది ఎనీ 2 ఈక్వేషన్స్ తీసుకొని నేను ఇప్పుడు 1 and 2 ని యూజ్ చేస్తున్నా. 1 and 2 తీసేసుకొని ఇక్కడ x1 x2 x3 అని పెట్టేసుకొని x1 x2 x3. ఇప్పుడు ఇది ఏ వాల్యూ, ఇది b, ఇది c లాగా క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ది b వాల్యూ తీసుకోవాలి, ముందు మైనస్ 6 తీసుకోవాలి. నెక్స్ట్ ది c వాల్యూ ఏంటిది 2, నెక్స్ట్ ది a వాల్యూ, మళ్ళీ లాస్ట్ కి b వాల్యూ తీసుకోవాలి. ఏంటంటే ఆర్డర్ BCAB ఇలా తీసుకోవాలి. అలానే సెకండ్ ఈక్వేషన్ కూడా అంతే. ఫస్ట్ ది b వాల్యూ ఇస్ 4, c వాల్యూ ఇస్ -4 అండ్ a వాల్యూ ఇస్ -6, మళ్ళీ అగైన్ 4. ఇవి రెండిటికి ఇది x2 కి ఇది x3 కి ఇది. therefore x1 ఈక్వల్స్ టు రాసేసి ఎంత వస్తుంది, 6 4s are 24 minus 4 2s are 8. ఇది x1. x2 కి వచ్చేసి 12 minus 12 plus 20. Okay. x3 by 20 minus 36. Okay. Minus So 5. therefore minus plus mom. Formula so minus 24 minus 8 is 24 minus 8 is 16. 16. Okay. x2 by 8 minus x2 by 8. 8 x3 by minus 16. minus 16. Okay. So ఏదైనా టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయా ఇవి? Yes, and you can just cancel it with 4 2s are 16. 8 4 2 4 is 16, 4 2s are 8 and 4 2s are 16. Okay. 8 Highest you can directly cancel by 8, sorry. 8 1s are 8 2s are 16. 8 2s are 16. Okay. Therefore 2 1 minus 2. This is the vector. Vector. Okay. Any 2 equations.
We can check with any two equations. First of all, మనం 1 and 2 చూసుకున్నాం కదా. నెక్స్ట్ 2 and 3 అనే చేయొచ్చు. 3 and 1 ఎనీ టూ ఈక్వేషన్ చెక్ చేసుకుంటే నీకు ఇవే వాల్యూస్ వస్తాయి. అట్లా ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం ఐగన్ వెక్టర్ అట్ లాంబ్డా ఈక్వల్ టు 3 కి ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మనకు 15 ఉంది, 0 కూడా ఉంది. అవి రెండింటి దగ్గర కూడా మనం వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇది అర్థమవుతాయి. ఇప్పుడు నువ్వు చెప్పింది ఐగన్ వెక్టర్ అట్ లాంబ్డా ఈక్వల్ టు 15. సో మనకి మ్యాట్రిక్స్ ఈజ్ 8 మైనస్ లాంబ్డా -6 2 -6 7 మైనస్ లాంబ్డా -4 2 -4 3 మైనస్ లాంబ్డా. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే 8 minus 15 and 8 minus 15, which is -7 minus 6 minus 2. Okay. -6 7 minus 15 is -8 minus 4 2 minus 4 3 minus 12. Okay. x1 x2 x3 equals to 0 0 0. Okay, then first write the equations is -7x1 -6x2 plus 2x3 equals to 0. This one is the equation 1. And -6x1 -8x2 -4x3 equals to 0. 2x1 -4x2 -12x3 equal to 0. Equation 3. Okay. So any two equations. So 1 and 3 తీసుకుందామా? చెప్తున్నావా నువ్వు? చేస్తున్నావా? ఓకే ఓకే చేసి నాకు చెప్పు. Equal to x1 by 80 equal to x2 by 80 is equal to x3 by 80 minus 80 40, which is equal to 2 minus 2 1. 2 minus 2 1. ఓకే గుడ్. ఇవే వెక్టార్స్. ఓకే ఇంకొకటి ఐగన్ వెక్టర్ ఎట్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 కూడా ఉంది కదా.
ఐగన్ vector at 0. vectors at lambda equals to 0. So lambda equals to 0 means no changes in the matrix is 8 minus 6 2 4 2 minus 4 3. Right, x1 x2 x3 equals to 0 0 0. We write the equations 8x1 minus 6x2 plus 2x3 equals to 0. Equation 1 6x1 7x2 4x3 equals to 0. 2x1 4x2 3x3. ఇప్పుడు 2 and 3 తీసుకొని చెక్ వస్తుంది. Ma'am, అది 2 నా 1 నా ma'am? Third equation. A. This one 2 2 2 Okay. 2 minus 4 minus 3. Sorry, minus 3 కాదు plus 3. This one is plus 3. 2 minus 4 plus 3. One, two, two. Wait. 1 2 and 2. అంతే కరెక్ట్ 1 2 2 1 2 2 అయిపోయింది. దిస్ ఈస్ ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ మీకు ఇంకొక టాపిక్ కూడా ఉంటుంది, డయాగ్నలైజేషన్ అని. డయాగ్నలైజేషన్ వచ్చేసి ఏంటంటే ఫార్ములా P ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ P అన్నమాట. డయాగ్నలైజేషన్ ఈస్ P ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ P. ఓకే, A అనేది ఎలాగో మనకి గివెన్ క్వశ్చన్ లో మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ ద P మ్యాట్రిక్స్ ఈస్ P ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఐగన్ వెక్టర్స్. ఫస్ట్ ఐగన్ వెక్టర్ లాంబ్డా ఈక్వల్ టు 3 కి వచ్చేసి మనకి 2 1 మైనస్ 2 వచ్చింది. ఏంటి 2 1 minus 2. లాంబ్డా ఈక్వల్ టు 15 కి నువ్వు ఫైండ్ అవుట్ చేసావు. 15 కి ఏమొచ్చింది 1 2 minus 2. 1 1 2 minus 2. 1 2 మైనస్ 2 నువ్వు ఫైండ్ అవుట్ చేసింది అది ఇది అనుకుంటా కదా. 2 Plus 2. Sorry, 2. Sorry, x1 x2 x3 కదా. 2 minus
2 minus 2 1. Sorry, 2 minus 2. Okay. 2 minus 2 1. 2 minus 2 1 and last one is 1 2 2. 1 2 2. అవునా? సో ఈ 3 వెక్టర్స్ ని మనం ఒకటే మ్యాట్రిక్స్ లో కన్వర్ట్ చేసుకుంటే అదే పి మ్యాట్రిక్స్. అంటే లైక్ ఇది 2 1 minus 2 and second value is 2 minus 2 1 and third value is 2 2. 2 2. ఇదే పి మ్యాట్రిక్స్. సో ఏ మ్యాట్రిక్స్ ఉంది, పి ఉంది. పి ఇన్వర్స్ ఈస్, సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి పి ఇన్వర్స్ వస్తుంది. బట్ ఇది కూడా మనం ఏంటి నార్మల్ గా చేయొచ్చు, క్యాల్సీలో కూడా చేయొచ్చు. సో అదే, So we multiply all three of them. అది కూడా మనం క్యాల్సీలో చేసేసుకోవచ్చు. ఫస్ట్ పి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఆ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ అండ్ పి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. డయాగ్నలైజేషన్ అంటున్నాం కదా. సో వాట్ ఈస్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈస్, డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈస్ except the diagonal all elements are 0. This one is the diagonal, remaining elements అనేవి 0 ఉండాలి మనకి. సో ఈ డయాగ్నల్ లో వచ్చే వాల్యూస్ కూడా ఏమి రావాలి అని అంటే, మనం ఇప్పుడు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఏమొచ్చినాయి ఐగన్ వాల్యూస్? ఒకటి 3 వచ్చింది, ఒకటి 15 వచ్చింది, ఒకటి 0 వచ్చింది. ఇవే రావాలి ఇక్కడ మనకి. ఈ త్రీ మ్యాట్రిక్స్ ని మనం మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ అనేది ఇది రావాలి. అలా అయితేనే నువ్వు కంప్లీట్ గా కరెక్ట్ చేసినట్లు అవుతుంది. ఇన్ కేస్ నీకు ఇక్కడ ఏది మిస్ చేసినా నీకు అసలు ఐగన్ వెక్టార్స్ దగ్గర వాల్యూస్ దగ్గర నీకు మిస్టేక్ పోయినట్టు. డయాగ్నలైజేషన్ లో వచ్చే ఈ డయాగ్నల్ వాల్యూస్ అనేవి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన ఐగన్ వాల్యూసే రావాలి. అలా అయితేనే నీకు కరెక్ట్ వచ్చినట్టు. క్రామర్స్ రూల్ చూద్దాం. ఇంకొక టాపిక్ వచ్చేసి క్రామర్స్ రూల్ ఉంది మీకు. క్రామర్స్ రూల్ ఏంటంటే, ఇక్కడ మనం ఈక్వేషన్ సాల్వింగ్ ఉంటుంది. ఈక్వేషన్ సాల్వింగ్ ఎలా అంటారు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఈక్వేషన్ సాల్వింగ్. ఒకటి క్రామర్స్ రూల్, ఒకటి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, ఒకటి ఎలిమినేషన్ మెథడ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రామర్స్ రూల్ ఏంటి అంటే, ఈక్వేషన్స్ ఇస్తాడు. 3 ఈక్వేషన్స్ ఎలా ఉంటుంది, 2x ప్లస్ y మైనస్ z ఈక్వల్స్ టు 1 and x minus y plus z equals to 2, 5x plus 5y minus 4z equals to 3 by మెన్షన్ చేస్తాడు యూజింగ్ క్రామర్స్ రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఈక్వేషన్స్ ని మనం మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే, ఇక ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ ఈజ్ 2 కదా, 2 అండ్ y కోఎఫిషియంట్ వాల్యూ ఈజ్ 1 అండ్ z కోఎఫిషియంట్ వాల్యూ ఈజ్ -1. సెకండ్ ఈక్వేషన్ కి కూడా అంతే, సేమ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ 1, y ఈజ్ -1 అండ్ z వాల్యూ ఆల్సో 1. థర్డ్ ఈజ్ 5 -4 రాసేసి x y z అండ్ ఈక్వల్ కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఏంటి మనకి 1 2 3 ఉన్నాయి. సో ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది బి, ఏఎక్స్ ఈక్వల్స్ టు బి. ఇలా తీసుకున్న తర్వాత మనం యూజింగ్ క్రామర్స్ రూల్ ని యూజ్ చేసి అసలు ఏం సాల్వ్ చేయాలంటే, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వై జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏంటి ప్రాసెస్ అంటే, ఎక్స్ చేయాలి అంటే ఫార్ములా వచ్చేసరికి del1/del, y వచ్చేసి del2/del, z ఈక్వల్ టు del3/del. ఇది సో ఎగ్జామ్ లో వాడు డైరెక్ట్ గా సాల్వ్ దిస్ యూజింగ్ క్రామర్స్ రూల్, సాల్వ్ ద ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ మెథడ్ ఆర్ సాల్వ్ ది ఈక్వేషన్స్ బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్, ఆర్ అంటే డిఫరెంట్ టైప్స్ అవి. జస్ట్ క్రామర్స్ అంటేనే మనం ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. లేదు బై యూజింగ్, this is actually already given in the intermediate now. So engineering wise how we will give it, and engineering type of mathematics will I start with them. బట్ మీకు ఇది టాపిక్ ఉంది కదా మీ సిలబస్ లో, అందుకు. Okay. ఓకే.